నాకు యూట్యూబ్‌లో చాలామంది యూట్యూబర్‌లో కొంతమంది నాకు డబ్బులు ఇస్తా అని చెప్పి నాతో ప్రాంక్ వీడియోలు, యూట్యూబ్ ఇంటర్వ్యూలు చేసుకున్నారు. నాయి బాగా 1,000,000 బాగా 2,000,000 పోయినాయి. వాళ్ళు నా తరపు నుంచి బాగా లక్షలు కూడా సంపాదించుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఏం చేసి నన్ను వీడియోలు తీయించుకొని నీకు ఐఫోన్ ఇప్పిస్తాము, మీ మమ్మీకి ఏమైనా ఇంత గోల్డ్ చైన్ లాగా ఏమైనా ఇప్పిస్తాము, మీ అమ్మగారికి అది అని చెప్పి ఆశ పెట్టించారు. నాకు ఏదో ఒకటి వస్తుంది కదా అని చెప్పి నేను ఆశపడి చేశాను. కానీ లాస్ట్ వాళ్ళు నన్ను మోసమే చేశారు. ఎవ్వడు ఇప్పుడు ఇప్పిస్తా అని చెప్పి. నేను అనుకున్నాను ఇంత దుర్మార్గులు ఉంటారు కదా అవసరానికి అని చెప్పిన. ఈ నాన్వేష్ ఎవరో నాకు తెలియదు. ఆయన అన్ని డబ్బులు వేయడం ఆయనకి ఏం అవసరం ఒక మాట. ఏసాడంటే ఎంత ఇప్పుడు ఎంత వాడుకున్న వాళ్ళే ఇవ్వలేదు. ఇప్పుడు సొంత వాళ్ళే ఎవరు ఇయ్యరు. ఆయన నాకు ఇచ్చాడంటే మంచిగా దేవుడు అనిపించింది నాకైతే. ఓకే రైట్. మన ఇంటర్వ్యూలో మీ ఫ్యామిలీ గురించి కష్టాల గురించి చెప్పావు కదా, మాట్లాడారు అది ఇట్లా ఎందుకు ఇంత ఎంతమంది మీ అన్నకు అంటే ముగ్గురు ఆడపిల్లలు ఏం చేస్తారంటే ఆటో నడిపిస్తాడు ఆయన అని అన్నాడు. అన్న తర్వాత ఏం చదువుతున్న పిల్లలు అని అడిగాడు. ఒక అమ్మాయి 7th క్లాస్, ఒక అమ్మాయి 4th, ఒక అమ్మాయి 7th క్లాస్ అన్నాక పెద్ద అమ్మాయి ఇట్లా పుష్పత్ అయినాక నాకు కాల్ చేయి, మళ్ళీ మెసేజ్ పెట్టుకోవాలి ఇన్స్టాగ్రామ్లో, నేను రిప్లై ఇస్తాను నీకు, అప్పుడు ఫంక్షన్కి ఎంతో అంత డబ్బులు ఇస్తే అప్పుడు దావత్ మంచిగా చెయ్యి అని అన్నాడు. ఓకే అండి అప్పుడే కాల్ చేస్తాను మీకు అప్పుడు అడతా అన్నాడు. అప్పుడప్పుడు ఇక వాట్సాప్లో మెసేజ్ చేస్తుంటాడు, వాయిస్ ఇక్కడ పెడతాడు అంతే. ఒకసారి ఇక బిజీ ఉంటే ఫోన్ ఎత్తాడు ఇక ఆయన అంతే, మంచిగా మాట్లాడుతుంటాడు.